నా పేరు సుమిత్ర, బేలా మండల్ సిర్సన గ్రామం మాది. నేను అప్పుడు ఒక పేద కుటుంబాలకు వచ్చిన అమ్మ, పేద కుటుంబాల వాళ్ళనే పెళ్లి చేస్తారు. కానీ పేద కుటుంబం నుంచి బయట వెళ్ళాలంటే అది చాలా కష్టం. నేను 1998లో ఒక డోక్రా మహిళలని ఇంద్రమ్మ అప్పుడు గ్రూప్లు తీసినప్పుడు గ్రూప్లో చేరుకున్నా. నేను గ్రూప్లో ఎట్లా అంటే నాకు ఒక పూట మేము రజకులం, 4 ఇండ్లు ఇల్లు ఉతకాల, తిండి అడుకొని తినాల. అక్కడ గుడిసె లేకున్నా కూడా వేరే గుడిసెలో పండుకొని మేము కాలం తీసిన కాలాలు కూడా ఉంది. ఎందుకంటే మాకు బయట ప్రపంచం తెలియదు. మరి ఆ ఆలోచనతోని ఒక 10 మందితోని కలిసి కూర్చొని అక్క మనం ఎట్లా చేయాలా, ఏదో ఒకటి ఆలోచన చేస్తే కదా మన బతుకులు మన పేదరికంలోకి వెళ్ళి బయట అనే ఒక గ్రూప్ని తయారు చేసిన. నేను ఒక్కొక్క రూపాయతోని 30 రూపాయలతోని గ్రూప్ తయారు చేసిన. ఆ నా గ్రూప్లని బట్టి అన్ని 8 గ్రూపులు నా విలేజ్లో 8 గ్రూపులు తయారు చేసిన. నేను ఆ 8 గ్రూపులతోని నేను ఒక వివోని తయారు చేసిన. 2002లో వివోని తయారు చేసి ఆ గ్రూప్లో నా ఎస్ఎస్జీలో అభ్యుదయ ఎస్ఎస్జీ నాది, అభ్యుదయ ఎస్ఎస్జీలో కూడా నాకు అధ్యక్షురాలుగా ఎన్నుకున్నాను. అక్కడనే వివోలో కూడా నాకు అధ్యక్షురాలు, పద్మావతి మండల సమాఖ్య బేలాలో కూడా నాకు అధ్యక్షురాలుగా ఎన్నుకున్నాను. అక్కడి నుంచి నా విలేజ్లో ఏమేం చేస్తే మేము బాగుపడతామని ఆలోచనతోని అందరు కలిసి బ్యాంకులో ఒక రుణాలు తీసుకొని మా చిన్న అప్పులు తీసుకొని మేము ఒక 10 మంది 10 తీరుల ఒక పనిని కల్పించిన. చిన్న దుకాణము, గుళ్ళలు అల్లడము, కిరాణా షాపు, మేము అంటే రజకులు ఐరన్ చేసుడు అట్లాంటి తయారు చేసినాం. అట్లాంటి అప్పుడు నాకు చిన్న అందులోకెళ్ళి ఆదాయం వచ్చుడు స్టార్ట్ అయింది. ఆదాయం ఉంటేనే మనిషికి కొంచెం విలువ ఉంటుంది. ఆదాయం లేకపోతే ఆడదానికి విలువ ఉండేదే కాదు. అప్పట్లో మాకు ఇప్పుడు విలువ వచ్చిందంటే కనీసము మా చిన్న సంఘము వారనే మా అక్కలు నిలబడుతున్నారంటే, మా అక్కలు ఒకప్పుడు వంటదానము అదే మీకు అంకితం అన్నలు. కానీ ఈరోజు అన్నిటికీ ఎదుగుతున్నాం. అంతే మా స్వయం సహాయక సంఘము మాకు ఆర్థికంగా మళ్ళా బయట వేసే గౌరవం, ఇంకా మాకు ఏదో ఇంకా రకరకాలు ఇప్పుడు చూసింది. ఇవి అన్ని మా సంఘాల ద్వారానే మేము పొందినామంటే మా చిన్న సంఘమే. ఇప్పుడు నాది సొంతంగా నేను ఒక ముగ్గురు పిల్లలని చదువుకుంటా నేను ఇక్కడ చిన్న నా ఆదాయం ఆస్తి స్టార్ట్ చేస్తే ఒక చిన్న పిల్లగాళ్ళకి ఆరోగ్యంకు పెట్టుకొని నేను ఒక గేదెని కొనుక్కున్నా. గేదెను పాల వ్యాపారం పెట్టుకున్నా. అక్కడికి పాల వ్యాపారం. ఎన్ని పాలు వస్తావు తల్లి? నేను ఫస్ట్ లో ఒక గేదె కొనుక్కున్నా సార్, బర్రెను కొనుక్కున్నా. ఊళ్ళో 10 ఇండ్లకు నేను ఒక్కొక్క లీటరు ఇట్లా పాలు వచ్చేదాన్ని. చిన్న 2 ఓటలు ఉన్నాయి, అక్కడ కూడా పోసిందని. లీటర్కి ఎంత వస్తుంది సరే? 8% బట్టి వస్తుంది సార్. అవును, ముందు అయితే 25-20 రూపాయలు, ఇప్పుడు అయితే బాగానే 60,000-50,000 రూపాయలు ఇట్లా వస్తాయి సార్ లీటర్. ముందుకైతే చాకలి ఐలమ్మ పేరు విన్నవా? ఇస్నూరు ధరల మీద కొట్లాడింది. ఆమె కూడా ఊర్లో ఇట్లనే చిన్న భూమి ఉండి వ్యవసాయం చేసుకున్నట్టు ఆమె భూమి గుంజుకుంటే ఊకోలే, తిరగబడి కొట్లాడింది. రోజు రాష్ట్రంలో దేశంలో పేరు తెచ్చుకున్న చాకలి ఐలమ్మ అని. సుశీలమ్మ, నువ్వు కూడా కష్టపడి బాగా అందరికి ఆదర్శంగా నిలబడు, పిల్లల్ని బాగా చదివించుకో. ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం మహిళలకు అండగా నిలబడుతుంది. మీకోసమే, మీ మేలు కోసమే. మహిళల చేతుల నగదు ఉన్నప్పుడే పిల్లల చదువులకు కానీ ఇంటి ఖర్చులకు కానీ ఇంటి గౌరవం కాపాడేది మహిళనే.